యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టంగా చెప్పేశారు, బాబ్రీ మసీదు నిర్మాణం అనేది ఉండదు. ఇంకా అలాంటిది ఎవరైనా కలల కంటే మర్చిపోండి. అలాంటివి కలల వరకే ఉంటాయి. వాటిని ఎక్కడా కూడా చర్యల వరకు తీసుకురానివ్వరు. రామ్లల్లా నిర్మిస్తామన్నాం, నిర్మించేశాం. దీని గురించి ఎవరికి డౌట్ లేదు కదా. ప్రభుత్వం చెప్పింది చేసింది అంతే. బాబ్రీ మసీదుని కూల్చేసి రామ మందిరాన్ని నిర్మించలేదు. రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు కట్టాడు బాబర్. కాబట్టి ఇక్కడ ఆ నిర్మాణం జరిగిపోయింది. ఏ నిర్మాణం కూలిపోవాలో ఆ నిర్మాణం కూలిపోయింది, ఏ నిర్మాణం జరగాలో ఆ నిర్మాణం జరిగింది. ఇంకా దాని గురించి మీరు ఆలోచించకండి. ప్రభుత్వం చెప్పేవి చేస్తుంది. అది ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే సనాతన ధర్మానికి కావచ్చు. అయోధ్య ఏదైతే ఒక జెండా ఎగిరిందో, కాసాయి జెండా, నరేంద్ర మోదీ వచ్చి అక్కడ ఎగరవేశారో అదే సనాతన ధర్మానికి చిహ్నం. అదే మీరు గుర్తుపెట్టుకోండి, కాసాయి జెండానే చిహ్నం. ఇక చట్టాన్ని పాటించేవారు ప్రయోజనాలు పొందుతారు, చట్టాన్ని ఉల్లంఘించేవారు స్వర్గానికి చేరుకుంటారు. ఇక మీ ఇష్టం. మీరు చట్టాన్ని పాటించాలనుకుంటున్నారా, చట్టాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నారా అనేది మీ చేతుల్లో ఉంటుందని స్పష్టంగా చెప్పేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. బారాబంకీలో జరిగినటువంటి బహిరంగ సభలో ఇవన్నీ మాట్లాడారు. అంటే అర్థమైంది కదా. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు సపరేట్గా ఏవైనా చట్టాలు ఉన్నాయి, సరియా చట్టాలు, లేకపోతే మేము అక్కడ బాబ్రీ మసీదు నిర్మిస్తాం, ఇలాంటివి ఏమైనా అనుకుంటే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. చట్టాన్ని మీరు అందరూ ఎవరైనా సరే, హిందువులైనా ముస్లింలైనా గౌరవిస్తే, చట్టం ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి అని స్పష్టంగా యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్లో ఆయన వచ్చిన 8 సంవత్సరాల్లో ఎంతోమంది ముస్లింలని లేదు, హిందువులని లేదు, అన్ని పథకాలు అమలవుతున్నాయి. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అలాగే ఈ మత మార్పిడులు కూడా బాగా అరికట్టగలిగాడు. మరొక వైపు ఏమొచ్చేసి ఈ జిహాదీల యొక్క తాట తీశాడు. మరొక వైపు ఏమొచ్చేసి హిందువులైన ముస్లింలైన గ్యాంగిస్టర్లని బుల్డోజర్లతో కూల్చేశాడు. ఉద్యోగాలు పెంచాడు. అలాగే ఈ రోడ్డు వ్యవస్థను బాగు చేస్తున్నాడు. అంటే ఉత్తరప్రదేశ్లో అవి అలాంటివేమి కూడా ఊహించలేనటువంటి అభివృద్ధి అంతా కూడా చేస్తున్నాడు కేవలం 8 సంవత్సరాలు 9 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఇస్తే ఆయన పూర్తిగా ఉత్తరప్రదేశ్ను మారుస్తాడు. క్రైమ్లో నెంబర్ 1 ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తరప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడంటే అది మామూలు విషయం కాదు కదా. అది అంత దృఢమైనటువంటి నాయకత్వం ఉండకపోతే 20 కోట్ల మంది జనాభా వినే పరిస్థితి ఉండదు. ఒక దేశాన్ని నడిపిస్తున్నాడు ఆయన.